Annual Financial Workshop on Mutual Funds, Loan Management, Personal Finance on November 16 and 17. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్లినికల్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ అలాగే ఫ్యామిలీ థెరపిస్ట్ అయిన డాక్టర్ శ్రీ పూజ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, 5 years ఏజ్ ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇమాజినేషన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుందని, ఆ ఏజ్లోనే వాళ్ళ మైండ్ ప్రోగ్రామింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఎంతోమంది సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. ఈవెన్ అది ప్రూవ్ అయిన సినారియోస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఆ టైంలో ఎలాంటి నర్చరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎలా చూసుకోవాల్సి ఉంటుంది వాళ్ళని చెప్తారా? ఫస్ట్ అయితే మనం మన చైల్డ్హుడ్ గుర్తు చేసుకుందాం. ఓకే. మనం 5 years ఉన్నప్పుడు మనం ఎంత జోష్లో ఉంటుండే, అన్ని లైక్ పుట్టినప్పటి నుంచి మేము ఎప్పుడు 5 years అవుతాము అని అనుకున్నట్టు ఉంటారు పిల్లలు. హైపర్గా ఉంటారు, ఎక్సైటెడ్గా ఉంటారు. నేను మా అమ్మతో మాట్లాడినప్పుడు కూడా ఒకటే అంటుంటా, అబ్బా నాలాగే ఎవరు చూడలేదు మమ్మీ అంటే, నీలాగా నువ్వే ఉంటావు అంటుంది. నీ సిస్టర్ చాలా గుడ్ గర్ల్ అని అంటుంది. అంటే అంత అల్లరి చేశాను, వింటేనే అబ్బా నేనే చేశానా అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ వాట్ కామ్స్ ద చైల్డ్. అంటే మన పిల్లలు ఎలా ఉంటే అలా ఉన్నాయి, లెట్ దెమ్ నర్చర్. ఇప్పుడు మనం జనరల్గా అంటాం కదా, వాళ్ళకు ఒక రోల్ మోడల్ ఉండాలి అని. ఎందుకు మళ్ళీ ఇలాంటి వాళ్ళే పుట్టాలా, ఇంకా గ్రేట్ వాళ్ళు పుట్టకూడదా? కాబట్టి మనం ఒక చెట్టులాగా వాళ్ళని నర్చర్ చేయాలి. సో పిల్లలు ఎలా ఉంటే అలా వాళ్ళకి కొంచెం డైరెక్షన్ ఇస్తూ, ఇప్పుడు మనం అన్నాం కదా వాళ్ళు ఇంటెలిజెంట్గా ఉంటారు, అన్ని గ్రాస్ప్ చేసుకుంటూ ఉంటారు అంటే దే ఆర్ లైక్ స్పాంజ్. ఇప్పుడు మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ కొత్త మనం నేర్చుకునేసరికి అవి కనెక్ట్ అవుతాయి. సో పిల్లల న్యూరాన్స్ ఎలా ఉంటాయి అంటే కనెక్ట్ అయిపోతూనే ఉంటాయి. ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఉంటుంది, పిల్లలకి హెయిర్ ఫాల్ ఉంటుందా? వాళ్ళకు ఉండదు. సేమ్ థింగ్ న్యూరాన్స్ కూడా వాళ్ళకి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, సినాప్సిస్, కనెక్ట్ అవుతూ ఉంటారు. కనెక్టింగ్ డాట్స్ అంటాం చూడండి, అలా న్యూరాన్స్ అలా కనెక్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఇలా నేర్చుకుంటే ఇలా కనెక్ట్ అయిపోతుంది. ఇదే మన వయసు వచ్చేసరికి నేర్చుకుంటూ అదే అలా ఎలా వద్దా అలా ఉంటుంది. ఇదే పెద్దోళ్ళకి ఏమవుతుంది, అది అక్కడే ఉండిపోతుంది. ఏజ్ పెరిగే కొద్దీ, మెచ్యూరిటీ పెరిగే కొద్దీ, మన ఆలోచనలు పెరిగే కొద్దీ ఇంకా పని ఆగిపోతుంది. అవును. సో అందుకే పిల్లలు స్పాంజ్ లాగా ఉంది అంటారు. దే కీప్ ఆన్ గ్రాస్పింగ్. వాళ్ళకు ఏదైనా మంచి నేర్పించినా ఇమ్మీడియట్గా పట్టుకుంటారు, ఎస్పెషలీ 5 years old. ఎందుకని ఆ టైంలో ఎక్కువ అడగరు. 3 years నుంచి అడుగుతారు, బట్ ఎక్కువ ఆ టైంలో ఏంటంటే అన్నీ నేర్చుకోవాలి, ఇది కూడా కావాలి, అది కూడా కావాలి, ఐస్ క్రీమ్ 2 కావాలని 2 కావాలి అంటే ఎంత దొరికితే అంత గ్రాస్ చేసుకుంటారు. సో వాళ్ళ మెమరీ కూడా అలాంటిది, దే ఆర్ పికింగ్ అప్ ఎవ్రీథింగ్ వెరీ ఫాస్ట్. అందుకే వాళ్ళు షాప్లో కూడా వెళ్ళినప్పుడు వాళ్ళని వదిలేసేయాలి. 5 years old తీసుకొని వెళ్ళి నేర్పియాలి. ఇంట్లో కూర్చొని నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నీకు ఒక్కటే కొని పెడతా అంటే నేను రానంటాడు. అక్కడ వెళ్ళి మనం డిస్కస్ చేసి మనం చూసి మనం కొందామంటే ఇదేదో వాళ్ళ ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే వాళ్ళకి ఇంటెలిజెంట్గా మనం డీల్ చేయాలి. అండ్ ముఖ్యంగా మ్యామ్, వీళ్ళకి ఎలాంటి విషయాల మీద ముందు అవగాహన ఇవ్వాలి అంటారు? ఎంపతి కానీ, ఈవెన్ టువర్డ్స్ లవ్ కానీ, ఎలాంటి విషయాలు వాళ్ళకి చెప్పాలంటారు? ఫస్ట్ మన పిల్లలకి ప్రేమగా మనం చూసుకోవాలి. మనకు కూడా కోపం వస్తుంది, నాకు కూడా కోపం వస్తుంది. కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం, అరే ఇలాంటి సిచ్యువేషన్లో కోపం అవసరం ఉండేనా, ప్రేమగా మాట్లాడొచ్చు కదా, అరే వాళ్ళు ప్రేమగా చెప్తే వినరు అంటారు. ఎన్నిసార్లు ప్రేమగా చెప్పాము? సో అది మన ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్, మనం ఎంపథెటిక్గా ఉన్నామా? అరే వాళ్ళు 5 years old, మనం 40, 50, 60 years old, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి ఇలా చేస్తే వాళ్ళకి అలా అవుతుందని ఐడియా లేదు. కాబట్టి మనం మెల్లగా నిదానంగా రెస్పెక్ట్ఫుల్గా నేర్పియాలి. అండ్ లవ్ గురించి మీరు ఒక విషయం చెప్తానని చెప్పేసి అన్నారు కదా, అదేంటో తెలుసుకోవచ్చు? ఇది స్పెషల్గా మన బేబీస్ అండ్ చిల్డ్రన్కి. సో ఎల్ ఫర్ లవ్, ఓ ఫర్ ఆప్టిమిస్టిక్గా ఉండడం, వి ఫర్ విక్టరీ అండ్ ఈ ఫర్ ఎంపతి. ఓకే. సో ఎల్ ఫర్ లవ్ అంటే మనం ప్రేమగా, ఇప్పుడు మనం మాట్లాడాం, మనం ప్రేమగా వాళ్ళతో మాట్లాడాలి. కోపం అందరికి వస్తుంది, ఆ కోపం మనం ఎంత తొందరగా తెలుసుకుంటాం. కోపం అంటే ఏంటి? బీయింగ్ ఇరిటేటెడ్ ఆర్ లోపట ఉన్న బాధని కోపంగా చూపించుకున్నాం. ఇన్కేపబిలిటీ, అరే ఎన్నిసార్లు చెప్తే వినలేదు అంటే ఎక్కడో మనకు లోపట ల్యాక్ ఉంది. ల్యాక్ అంటే ఏదో తక్కువ ఉంది, అప్పుడే కదా కోపం వచ్చేది. కోపడితే పని జరుగుతుంది అనుకుంటారు, కరెక్ట్? సో ఇదే మనం ప్రేమగా మనతో కూడా, అరే నేను కోపడ్డాను, నేను బ్యాడ్ అయిపోయాను అని అలాంటి ఆలోచనలు లేకుండా వీ హ్యావ్ టు లవ్ అండ్ ఫర్గివ్ అవర్ సెల్ఫ్. నెక్స్ట్ ఆప్టిమిస్టిక్.
ఆప్టిమిస్టిక్ అంటే ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, ఆల్వేస్ సీ ద గ్లాస్ ఫుల్ అంటారు. అంటే ఒక 2 గ్లాసెస్లో హాఫ్ వాటర్ ఉంది, ఒకదాన్ని హాఫ్ ఫుల్ అంటారు, ఒకదాన్ని హాఫ్ ఎంటీ అంటారు. మనం హాఫ్ ఎంటీగా చూస్తే అన్నీ హాఫ్ ఎంటీగానే కనపడతాయి. అంటే నాకు మమ్మీ వాళ్ళు సరిగా చదివిలేదు, మా నాన్న ఎప్పుడు ఇంట్లో లేరు, మా అత్తమ్మ ఎప్పుడు తిడుతూ ఉంటుంది, మా మావయ్య ఎప్పుడు లేడీస్ని బయటికి వెళ్ళొద్దు అంటారు. అది హాఫ్ ఎంటీ. ఇదే హాఫ్ ఫుల్ అని చూస్తే, అరే నాతో ప్రేమగా ఉంటారు, వేరే వాళ్ళ ఇంట్లో అలా కూడా ఉండదు, మా అమ్మ నన్ను బాగా చూసుకుంది, మా డాడీ నా కోసమే కదా పనికి వెళ్ళారు. అంటే మనం పిల్లలకి ఎప్పుడు ఆప్టిమిస్టిక్ నేచర్ మనం డెవలప్ చేయాలి. ఇలా కూడా చూడొచ్చు, బట్ ఇలా చూస్తే మనం హ్యాపీగా ఉంటామని మనం చూపించుకోవాలి. నెక్స్ట్ వి ఫర్ విక్టరీ. ఇప్పుడు పిల్లలు చిన్న చిన్న దాంట్లో హ్యాపీ ఫీల్ అవుతారు. అమ్మ చూడు నాకు ఇది చాక్లెట్ ఇచ్చింది టీచర్, అమ్మ చూడు నేను ఎగ్జామ్ బాగా రాసి వచ్చానంటే, నువ్వు ఇదే రాసి వచ్చావు, ఇంకా వేరే వాళ్ళు ఇంకా బాగా రాసి ఉంటారు, నువ్వు అసలు చదువుకోవు, అవన్నీ తిట్టేది మనం ఆప్టిమిజంలో చూసిన పెసిమిస్టిక్ యాటిట్యూడ్. ఇదే మనం పిల్లలకి ప్రతి దాంట్లో విక్టరీ చూపిస్తే వాళ్ళు ఒక్కటే చూస్తారు, సమంత అన్నట్టు, లైక్ ఐ నెవర్ see myself losing, I always see myself learning or winning. ఓకే. So that's a beautiful way of saying. పిల్లలు ఎప్పుడైనా ఒక చిన్న అచీవ్మెంట్ చేసినా దాన్ని సరిగ్గా గుర్తించడం కానీ దాన్ని సరిగ్గా సెలబ్రేట్ చేయడం కానీ చేయగలిగితే వాళ్ళు ఎదిగే విధానం మారుతుంది. అవును, ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మనం మహేష్ బాబు సినిమాలు కూడా చూసాము, ఆ హైట్ వరకు వచ్చాక అందరు అప్రిషియేట్ చేసిన ఆ ఫీలింగ్ ఆఫ్ అప్రిసియేషన్ లోపటి నుంచి రావాలి అంటే మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, మన సరౌండింగ్ ఎలా ఉంది దాన్ని బట్టి ఆ లోపటి నుంచి వచ్చే ఫీలింగ్స్ వస్తాయి. సో నా లవ్లో లాస్ట్ పార్ట్ ఈ ఫర్ ఎంపతి. ఎంపతి అంటే మనము వేరే వాళ్ళ షూస్లో ఉండి ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించాలి. వాళ్ళ సైడ్లో ఇప్పుడు వాళ్ళ సైడ్లో ఎలా ఆలోచిస్తాం, పిల్లలు మనం ఆల్రెడీ ఆ ఏజ్ నుంచి వచ్చాం కాబట్టి మనం పిల్లల్ని కోపడుతుంటే వాళ్ళకి అర్థం కాకుంటే ఎన్నిసార్లు కోపడినా ఆ మాట అర్థమవుతుందా లేదు, కూర్చోపెట్టి అర్థం చేయించాలి. అర్థం కాలేదంటే ఒక టైం, ఆ పర్టికులర్ టైం చూసుకొని దాన్ని అర్థం చేయించాలి పిల్లలకి. మనం అది చేయకుండా మనం జనరల్గా ఏం చేస్తాం, నీకు అంత కూడా తెలీదా, పాతకాలంలో బుద్ధి లేదా. సో అంటే పాయింట్ అవుట్ చేయడం, పోక్ చేయడం కంటే కూడా ఆ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళకి తగ్గట్టు బిహేవ్ చేయగలిగితే వాళ్ళ లైఫ్ మారుతుంది అంటారు. అవును, వాళ్ళు అదే నేర్చుకొని రేపు ఆఫీస్కి వెళ్తారు. బాస్ ఏందని అంటే, ఓ ఇలానా, ఓకే బాస్ అరుస్తున్నా, ఏం చేయాలండి ఒకసారి చెప్పండి, అవునవును మీరు చెప్పే పాయింట్ భలే అనిపిస్తుంది అంటే అక్కడ కూడా ఆప్టిమిజంలో వాళ్ళు ఫోర్ ఫ్రంట్ చూసుకుంటారు. వండర్ఫుల్. సో హౌఎవర్ చిల్డ్రన్కి సంబంధించి 5 years ఏజ్ ఉన్న పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి అని కానీ ఇంకా వాళ్ళ పట్ల మనం చూపించాల్సిన భావనలు కానీ మ్యామ్ చెప్పడం జరిగింది. వాటిపై మరింత వివరాలు మీకు కావాలనుకున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. దాని ద్వారా మ్యామ్తో ఇంకా ఎలాంటి విషయాల మీద మేము మాట్లాడేది మాకు అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.